రానున్న ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పార్టీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా సోమిశెట్టి శ్రీకాంత్ తదితరులు ఇతర కార్యవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అన్ని సమీకరణాలు పరిశీలించి అధిష్టానం కొత్త కమిటీని ఎంపిక చేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కిందన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేందుకు కొత్త కమిటీ కష్టపడాలని ఆయన సూచించారు. ఇక బహిరంగ వేదికల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దని చెప్పారు. పెద్ద కుటుంబాలంటే తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య ఇబ్బందులుంటే కూర్చొని మాట్లాడుకోవాలని అన్నారు. 19 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం జీవితాంతం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇక వైసీపీ నేతల ఆలోచన విధానం ఓడిపోయినప్పటికీ మారలేదని అన్నారు. ఆ పార్టీలో బూతులు మాట్లాడే వారికి మార్కులు పడతాయన్నారు. వైసీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని మార్చి వేరే వారికి అవకాశమిస్తే బాగుంటుందన్నారు. ప్రజలందరికీ వైసీపీ నేతల అరాచకాలు అర్థమయ్యేలా చెప్పాలని, వైసీపీ ధోరణిని ప్రజలు ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ అందరినీ కలుపుకొని పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తోందన్నారు. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. గుడిసె కృష్ణమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు ఆ రోజు కమిటీ మెంబర్స్ వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పేర్లు ఇవ్వండి, ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు గారి దగ్గర ఇప్పించుకుంటూ పోయినారు. గుడిసె కృష్ణమ్మ గారు అక్కడే ఉండ్రి. అన్న లేడీస్ తరఫున ఏదైనా ఉంటే అవకాశం నాకు చెప్పండి అని కరెక్ట్ ఎంటర్ అయిపోయేటప్పుడు గుడిసె కృష్ణమ్మ గారు చెప్పారు, ఆమె పేరు పోయి లోపల చెప్పొచ్చా అమ్మ, ఒకవేళ లేడీస్ తరఫున ఎవరన్నా ఉంటే ఎవరు అడగలేదు, గుడిసె కృష్ణమ్మ గారు ఒక్కటే అడిగారు, ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పాను. ఫైనల్గా అట్లా తిరిగి గుడిసె కృష్ణమ్మ గారికే రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. జస్ట్ లాస్ట్ మీట్లో నేను పోతుంటే ఎంటర్ అవుతున్నా, జస్ట్ రూమ్లో ప్రతి ఒక్కరితో 1-to-1 మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లా పోయినప్పుడు లాస్ట్లో చెప్పారు, సార్ చెప్పండి లేడీస్ తరఫున ఏమైనా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇస్తుందంటే నాది ప్రపోజ్ చేయండి అని చెప్పారు. అప్పటికి లేడీస్ తరఫున ఎవరు నన్ను అడిగింది లేదు, ఏం లేదు. సో గుడిసె కృష్ణమ్మ గారికి లక్ అట్లా వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నా అండి. మన నాగరాజ్ గారు పాపులర్ వచ్చి డిగ్జామ్ నాగరాజ్ అంటారు ఆయన్ని. ఇప్పుడు కూడా 22లో పీక్ టైంలో వైఎస్ఆర్సీపీ హవా నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ ఎవరు రాలే. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు వచ్చిండొచ్చు కొంతమంది, కానీ ఆ టైంలో పీక్ టైంలో ఎవరూ రాలేదు, మీకు అందరికీ తెలుసు. ఈవెన్ ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలన్నా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాలన్నా కూడా ఆలోచన చేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో నాగరాజ్ గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడు జాయిన్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున నా ఎలక్షన్స్ అప్పుడు కష్టపడడం జరిగింది. నగరమా మేలుకొని కార్యక్రమం స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున ఒక ఊపు తేవడం జరిగింది మా అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి. సో బాగా కష్టపడారు. కొంతమంది కొంత ఆలోచనలు ఉండొచ్చు ఇప్పుడే వచ్చారని, బట్ పాయింట్ వచ్చి పార్టీ వచ్చిన తర్వాత కాదండి ఆయన వచ్చిండేది. పార్టీ రాకుండా ముందు ఫుల్ హవా నడుస్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ హవా నడుస్తున్నప్పుడు రావడం జరిగింది.
సో ఎవరికైనా ఏమన్నా దాని గురించి డౌట్లు ఏమన్నా ఉన్నా దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో కొంతమంది ఏదేదో చెప్తుంటారు, బట్ వాస్తవంగా హీ హాస్ డన్ సో వెల్ ఫర్ మై అసెంబ్లీ. ఇదే కాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి అసెంబ్లీలో నా ఎలక్షన్స్ అప్పుడు. ఎంతమంది ఉంటారు వ్యక్తులు అట్లా వాళ్ళు, మీకు తెలుసు రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు అనేది మీకు ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. ఒక రూపాయి తీసుకోకుండా కష్టపడి నన్ను గెలిపించే విషయంలో సో నారాజ్ గారు జనరల్ సెక్రటరీగా ఈరోజు వచ్చిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అలాగే చాలా మంచి పనులు చేస్తున్నాం మనం. 19 monthsలో ఎన్నో పనులు చేశాం. ఎప్పటికప్పుడు మౌత్ పబ్లిసిటీ చేస్తుండాలా, అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్లు చేస్తుండాలా. మై టీడీపీ యాప్ గురించి మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలతో డిస్కషన్ జరిగినప్పుడు బాడీలు ఏర్పాటైన తర్వాత అందరినీ ఇన్వైట్ చేసినప్పుడు కూడా క్లియర్ కట్గా ఎట్లా ఉండాలా, ఏం చేయాలా అనేది ఒక దిశ, ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఎట్లా పని చేయాలనేది. దాన్ని అన్ని మైండ్లో పెట్టుకొని లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాలు, చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాలన్నీ మైండ్లో పెట్టుకొని పనిచేస్తే ఫ్యూచర్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. నేను ఎప్పుడు ఎందుకు చెప్తా, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఎన్నో పనులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. మన ఇండియాలోనే తీసుకోండి, గుజరాత్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ ఎందుకుంది స్టేబుల్ గవర్నమెంట్. ఒకటే ప్రభుత్వం దాదాపు 30 ఏళ్ళ నుంచి అక్కడ పాలిస్తున్నారు. అందుకనే అక్కడ ఈవెన్ లిక్కర్కి సంబంధించిన మనీ లేకుండా కూడా బడ్జెట్లు అంత బాగుంటాయి, డెవలప్మెంట్ అంత బాగుంటుంది. ఇక్కడ మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా పెద్దలు చాలా మంది చెప్పినారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని. లైఫ్ లాంగ్ ఉండాలని, నా ప్రకారం లైఫ్ లాంగ్ మన ప్రభుత్వం ఉంటే ఎన్నో పనులు చేసేదానికి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా ప్రెసిడెంట్ని మార్చేయాల, వాళ్ళ పార్టీ సర్వైవ్ కావాలా, రేపు అట్లీస్ట్ 29 ఎలక్షన్స్లో అపోజిషన్లో కూర్చోవాలా అంటే అట్లీస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మార్చి వాళ్ళలో ఉండే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే రేపు అపోజిషన్లో కూర్చొనే దానికి అవకాశం ఉంది. లేకపోతే సింగిల్ డిజిట్కి వచ్చేస్తారు. ఎవరికైనా నచ్చుతుందా అండి రపరప ఇట్లా మాటలు? ఎవరికైనా ప్రజలకు నచ్చుతా ఉందా? ఎవరైనా ఇష్టపడుతున్నారా ఆ లాంగ్వేజ్? ఊరికే ఏదో సోషల్ మీడియాలోనో లేకపోతే పేపర్లో వచ్చి వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది, దానిలో చెప్పుకోవడం తప్ప ఎవరికి ప్రజలకు ఇష్టపడరు అట్లాంటి మాటలు. సో ఇవన్నీ వాళ్ళు చేసే పనులు అట్లే ఉంటాయి. మనం వాళ్ళు చేసే పనులవి, పనికిరాని పనులవి మనం ప్రజలకు తీసుకోపోతే ఇట్లాంటి వాళ్ళు వస్తే రేపు పొద్దున మన పరిస్థితి ఏముంటుందని చెప్పుకుంటూ పోవడం అనేది మనం పని చేసుకోవాలా. అదే పని చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసేది కార్యకర్తలకు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ. ఈ అమ్మాయికి ఇంకా పదవి రాదు, ఈమె ఏం చేసినా వేస్ట్ అని అన్నప్పుడు నా వెనక అండగా నిలబడింది నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే, వాళ్ళే నాలో స్ఫూర్తిని నింపకపోతే ఈరోజు గుడిసె కృష్ణమ్మ ఇక్కడ నిలబడేది కాదు. ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో లోనైనప్పుడు అక్క మేమున్నామని చెప్పి పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి ధైర్యం నింపేవారు. పార్టీలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, అగ్రవర్ణాలు అయితేనేమి, అందరం కూడా మనం ఈరోజు పార్టీకి నిబద్ధతతో ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ గుడిసె కృష్ణమ్మకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయిందంటే ప్రతి కార్యకర్త అయినట్టే అని చెప్పి భావించారు. మీరు కష్టపడి పని చేస్తే, మీరు పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లోన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరింత బలోపేతం చేసే అదృష్టం మీకుంటుంది అని చెప్పారు. కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ 40-45 సంవత్సరాల నుంచి ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ తరతరాలు ముందుకొచ్చాయి. ఈరోజు 2-3 తరాలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఇప్పుడు మనవలు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే మా పార్టీ, తెలుగుదేశం అంటే మా శ్వాస అని ప్రత్యేకంగా తెలుగుదేశం కోసం అభిమానించే ఎంతో మంది
ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరిని కూడా మేము గౌరవం ఇచ్చి అందరికీ ప్రతి పార్టీ కార్యకర్త అన్ని నియోజకవర్గాల్లో తొందరలోనే మేము అందరి సహకారంతోన ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగ్ పెడతాం. ఈ రోజు మేము అనౌన్స్ చేస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి నీకు మళ్ళా సీఎం అయ్యే అర్హత లేదు, మా నాయకుల దగ్గరకు వచ్చి మా లోకేష్ కాడికి వచ్చి పాఠాలు నేర్చుకో, రాజకీయం ఎట్ట నేర్పాలి, రాజకీయం ఎలా ఎదగాలి, పరిశ్రమ సంపద ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ అంటే లోకేష్ నుంచి నేర్చుకో. తెలుసుకోకుండా నిన్న జరిగిన సంఘటన అంబటి ఆంబోతుగాడు వాడు పెద్ద నీచుడు. వాడు ఆంబోతుగాడు చంద్రబాబు నాయుడు తిడితే వాడిని సపోర్ట్ చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటిపై పరామర్శిస్తాడు. అంటే ఒక పక్క తిట్టమని చెప్తాడు, ఒక పక్క మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే దౌర్జన్యం చేసిన అంటాడు. ఈ దుర్మార్గం ఒకటే హెచ్చరిక చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నీలాంటి పనికిమాల బెదవలు ఎప్పుడప్పుడు రాష్ట్రం వదిలిపోతాను ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు. ఇవన్నీ ఈరోజు నీ పేరు చెప్పాలన్నటువంటి ఇలా మాకే అసహ్యంగా అవుతా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతున్నారు. గట్టిగా పనిచేద్దాం, మనకు భేదాభిప్రాయాలు వద్దు. కర్నూలు పార్లమెంటు 7 అసెంబ్లీ సీట్లు అందరం కలిసి పనిచేస్తే మనకు ఎదురు లేదు. చిత్తుగా వైఎస్ఆర్ పార్టీ కొట్టేదానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకనే ఈరోజు ఇంతమంది పెద్దలంతా వచ్చి కృష్ణమ్మ లాంటి సోదరిని మన్నిని దీవించడానికి వచ్చారంటే భవిష్యత్తులో నీ అమ్మడి ఉండి మీకు అన్ని విధాల సహాయశాఖలు అందించి నీ అమ్మడి ఉంటామమ్మా, మీరు కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాని ఈరోజు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 కర్నూలు జిల్లాలో తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి ఈ వైసీపీ పార్టీ మీ అందరికీ తెలుసు, కుట్రలకు తెరలేపింది. ఆ కుట్రలని సమర్థవంతంగా మనం ఎదుర్కోకపోతే మనం పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచి చెప్తున్నారు, సంయమనం పాటించండి. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళే కొట్టుకొని, వాళ్ళే రెచ్చగొట్టి, వాళ్ళే మనల్ని తిట్టి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన మీద వేయడానికి రుద్దుతున్నారు. ఇది గుర్తించి మనము బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఈరోజు కూడా ఏదో కార్యక్రమాలు చేపడుతున్నారు, రాయలసీమకు అన్యాయం జరిగిందని. రాయలసీమకు అన్యాయం చేసిందంటే అది ఒక వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ అధ్యక్షుడు తప్ప ఇంకా ఎవరు చేయలేదు. ఈ రాయలసీమకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అని చెప్పేస్తున్నాను. వీరి తర్వాత మన జిల్లాలో కర్నూలు జిల్లాకు మా మంత్రివర్యులు 24 గంటల్లో రోజు 5-6 గంటలే పండుకొని మిగతా టైం అంతా కూడా శ్రమిస్తున్నాడు. వారి యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు తెలుసు, జిల్లా పరిస్థితులు తెలుసు. కాబట్టి ఈ జిల్లాలో పరిశ్రమలు తీసుకొని వస్తేనే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ కుటుంబంతో హ్యాపీగా ఉంటారన్న ఒక సంకల్పంతో మా మంత్రి గారు చేస్తున్నటువంటి పనులు మీ అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిందే. వారిని కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.